ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. యాకోబు భక్తుడు ప్రజలందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మత్సరమును వివాదమును ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. రెండు మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒకటి అల్లరి, రెండోది నీచమైన కార్యాలు. అల్లరి నీచమైన కార్యాలు ఎక్కడ ఉంటాయి అంటే, మత్సరం ఎక్కడ ఉంటుందో, వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవి ఉంటాయి. ఇంటిలో భార్య భర్తల మధ్య ఏనాడు కూడా ఎప్పటికీ ఎన్నటికీ ఈ మత్సరము వివాదం అనేది ఉండకూడదు. విచారకరమైన విషయం ఏమిటంటే, చిన్న చిన్న విషయాలతో మొదలై ఈ యొక్క మత్సరము వివాదము ఎక్కువైపోయి విలువైన ఆ సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉంటున్నారు. అలాంటి దంపతులు ఈ భూమి మీద వేల కొలదిగా ఉంటున్నారు. గమనించండి ప్రియులారా, కుటుంబాల్లో ఎప్పుడు కూడా వివాదము మత్సరము ఉండకుండా శాంతి సమాధానం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంతకీ ఈ వివాదము, ఈ యొక్క మత్సరము ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుందంటే సైతాన్ నుండి వస్తుంది. ఇదంతా దురాత్మనిక ఆలోచన సైతాన్ ఆలోచన మనిషిలో వెళ్ళిపోయి ఈ యొక్క మత్సరము వివాదం అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇలా ఉత్పత్తి చేయడం ద్వారా మనిషిలో ఈ యొక్క కోపము ఆవేశము రగిలిపోతూ ఉంటుంది. అందుకోసమే కొంతమంది అంటుంటారు, పశువులాగా మాట్లాడుతున్నాడు, పశువులాగా మాట్లాడుతుంది అని అంటుంటారు. మనిషి అన్నప్పుడు మనిషిలో మానవత్వం ఉండాలి, మనిషిలో దేవుని ప్రేమ ఉండాలి, దేవుని యొక్క దయ ఉండాలి. ఈ మత్సరము వివాదం అనేది మనలో ఎప్పుడు ఉండకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అయితే ఎలా సాధ్యమవుతుంది ఇది? ఎలా సాధ్యమవుతుందంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యోసేపు కనిపిస్తాడు. యోసేపు మీద సొంత అన్నలు అసూయపడ్డారు. అలాగనే మొర్దెకై పైన హామాను అసూయపడ్డాడు. ఇలా బైబిల్లో చాలామంది ఈ యొక్క అసూయ మత్సరము పడినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అయితే సొంత అన్నలే సొంత తమ్ముని మీద మత్సరము పెట్టుకొని వాదం పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. చివరికి తమ్ముని హత్య చేయడానికి కూడా వెనుకంజ వేయకుండా ముందుకు వచ్చారు. కానీ దేవుడు యోసేపును కాపాడుతూ వచ్చాడు. యోసేపులో ఏనాడు కూడా మత్సరము వివాదం అనే ఆలోచన లేదు. అలా దేవుణ్ణి హత్తుకొని దేవుని ప్రేమను కనపరుస్తూ వెళ్తూ వచ్చాడు. కాబట్టి ఒక రోజున ఈ యొక్క మత్సరం పడిన వాళ్ళు, వివాదము చూపించిన వారు యోసేపు ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగలిగారు. అనగా యోసేపులో ఎలాంటి కూడా మత్సరము వివాదము అసూయ కుళ్ళు ఇలాంటి ఏమీ లేకుండా దేవుని ప్రేమతో నింపబడుతూ ముందుకు వెళ్తూ వచ్చాడు. కాబట్టి అంచెలంచెలుగా హెచ్చింపబడుతూ వచ్చాడు. అన్నల హృదయాలలో, వారికి అన్నలందరి హృదయాల్లో మరి మత్సరము వివాదం ఉన్నప్పుడు వారు దీనస్థితికి వెళుతూ వచ్చారు. అవును ప్రియులారా, నువ్వు హెచ్చింపబడాలి, అధికంగా ఆశీర్వదింపబడాలని ఆశతో ఉన్నావు. అయితే దేవుడు కూడా నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, హెచ్చింప చేయాలంటే మనలో ఉండవలసింది ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఈ యొక్క మత్సరము వివాదంకు దూరంగా ఉండాలి.
దైవ ప్రేమను కనపరుస్తూ మనుషులందరి ఎడల దయగలిగి మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోసేపును దీవించినట్టుగా, హెచ్చించినట్టుగా మనల్ని కూడా దీవిస్తాడు. అలాంటి కృప వాక్యం వింటున్న మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, ఈ లోకంలో ప్రభువా నైనా మత్సరము, వివాదముతో నిండి ఉన్న కుటుంబాలు, జీవితాలు ఎన్నో. కాబట్టి వారి జీవితాల్లో శాంతి, సమాధానం కరువైపోయాయి. యోసేపు అన్నల హృదయాల్లో కూడా ఈ మత్సరము, వివాదం ఉంది కాబట్టి వారికి ప్రభువా నైనా శాంతి, సమాధానం లేకుండా వారు జీవించారు. కానీ యోసేపులో ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ఈ మత్సరము, వివాదం అనేది చూడము. నాయనా ప్రభువా, యోసేపు హెచ్చింపబడుతూ వచ్చాడు, దీవించబడుతూ వచ్చాడు. యోసేపు అన్నలు ఆయన దీనస్థితికి వెళుతూ వచ్చారు. అవును ప్రభువా, మేము హెచ్చింపబడాలి అని కోరుకుంటున్నప్పుడు ఈ వివాదము, మత్సరము మాలో లేకుండా చేయండి. సమాధానంతో, సంతోషంతో జీవించడానికి మీ కృప, ఆత్మను మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.